నీ రెక్కల క్రిందికి నేను వస్తున్నా అని మనం చెప్పగలిగితే, ఆయన అధికారంలో జరిగే ప్రతి మేలుని దేవుడు మన జీవితంలో జరిగించగలడు. ఆయనకు విరుద్ధంగా, ఆయనకు దూరంగా బ్రతుకుతూ మనము ఆయనకు ప్రార్థిస్తే గనక, ఇంకా పాపంలోనే కొనసాగితే గనక, ఆ శేషంలో నేనంట మనం ఉంటామా? ఆ భక్తిగల జనాంగంలో మనం కూడా దాచబడతామా? రెండవ రాకడ గురించి రాయబడుతున్నప్పుడు మాటలు ఏంటో తెలుసా? దేవుడు తాను రెండవ రాకడలో వస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన దినాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఒక మాట ఏమంటో తెలుసా? ఆ దినములు ఎవ్వరూ తట్టుకోలేరు. ఒక మాట అంటాడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడ్డాయి. ఎవరా ఏర్పరచబడ్డవారు? ఆ శేషం ఎక్కడి నుంచి వచ్చింది దేవునికి? ఆ భక్తిగల జనాంగం ఉంది చూసిరా, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, వారి నిమిత్తము దేవుడు ఆ దినాన్ని తక్కువ చేస్తాడంట. ఆ భక్తిగల జనాంగం, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని విరుద్ధములు జరిగినా, చుట్టూ పాపం పెరిగిపోతూ ఉన్న వారి జీవితాన్ని భక్తిగా కాపాడుకున్నారు. ఆయన రాకడలో వారు ఏర్పరచబడ్డవారుగా మిగిలిపోయి, వారి ద్వారా తిరిగి దేవుడు తన కార్యాన్ని జరిగించినాడు.